హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచర్స్ వంటలు. ఇక్కడ తిరుపతి టేస్ట్లు. సో ఈ రోజు నేను కృష్ణానగర్లో ఉన్న భీమారావు కర్రీ పాయింట్ దగ్గరికి వచ్చాను. సో వీళ్ళ దగ్గర ఎటువంటి కర్రీస్ చేస్తారు, అలాగే వీళ్ళ మెన్యూ ఏంటి, వీళ్ళు ఏమేమి ప్రిపేర్ చేస్తారో అవన్నీ చూసేద్దాం. అందుకోసమే ఈ రోజు నేను భీమారావు కర్రీ పాయింట్ అండ్ మెస్ అండ్ హాస్టల్ ఇక్కడికి వీళ్ళ దగ్గరికి వచ్చాను. భీమారావు కర్రీ పాయింట్ లో ఉన్న ఆ టేస్ట్ కానీ రుచి చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు వచ్చేయండి. కమాన్. సార్లు వచ్చేసి మన ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. మన భీమారావు కర్రీ పాయింట్ లో ఉన్న మెస్ లో ఉన్న ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళని అడిగేసి అసలు ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కనుక్కుందాం. మీరు ఇక్కడ ఫుడ్ తింటున్నారు కదా సార్, సో టేస్ట్ ఎలా ఉంది సార్ ఇక్కడ? యాక్చువల్లీ నేను కూడా భీమారావు షాప్ అంటే ఎట్లా ఉంటుంది అనేసి అనుకున్నాను, కానీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ శ్రవణ్ హ్యాస్ రిఫర్డ్ మీ అండ్ ఈస్ జస్ట్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ. సో బ్యూటిఫుల్, అంటే బిర్యానీ ఈజ్ ఫేమస్ హియర్ and fish curry is ultimate. I think everyone should come and try once. Fish curry and chapal pulusu is other super. నేను థర్డ్ టైం రావడం ఇక్కడ. ఇంటి టేస్ట్ లెక్కనే ఉంటుంది, టేస్ట్ ఇంట్లో టేస్ట్ అట్లనే ఉంటుంది. అవసరం మంచిగా ఉందండి, టేస్ట్ అంటే మంచి బిర్యానీ యాజ్ వెల్ యాజ్ చేపల పులుసు నాకు ఇష్టము. ఇప్పుడు నేను ఎప్పుడైనా వస్తే 4 times అయిపోయింది చేపల పులుసు తింటున్నాను. బిర్యానీ కూడా బాగుంది, కానీ నాకు ఇది నచ్చింది. సో మనకి రెగ్యులర్ కస్టమర్ సార్ మిడిల్ లో ఉన్నారు, సార్ ఫ్రెండ్స్. ఓకే సార్, మీరు చెప్పండి సార్, టేస్ట్ ఎలా ఉంది సార్? నేను చెప్పాలంటే మా ఫ్రెండ్దే ఇది రెస్టారెంట్, సో నేను ఏదైనా చెప్పగలను. అందుకని నేను రెగ్యులర్గా మా క్లోజ్ ఫ్రెండ్స్ని కొలీగ్స్ని తీసుకొస్తుంటాను. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుంటే ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే చేసుకోవచ్చు కదా అని. బట్ ఇంతవరకు నేను తీసుకొచ్చిన ఎవరు కానీ ఫ్రెండ్స్ అయినా కొలీగ్స్ అయినా కానీ అందరూ ఎక్సలెంట్, ఆసమ్ అని ఫీడ్బ్యాకే ఇచ్చారు. సో ఇక్కడ నేను రెగ్యులర్గా తినేది చికెన్ లివర్ ఫ్రై తింటాను. సో ఐ లవ్ చికెన్ లివర్ జనరల్లీ. అది కాకుండా బిర్యానీ అండ్ చేపల పులుసు, మా ఫ్రెండ్స్ ఇద్దరు చెప్పినట్టుగా చేపల పులుసు ఈజ్ ఎక్సలెంట్. ఇఫ్ యూ ట్రై వన్స్, ఐ థింక్ యూ విల్ లవ్ ఇట్ అండ్ యూ విల్ బికమ్ అ రెగ్యులర్ క్లయింట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పారా కదండి, ఇక్కడైతే టేస్ట్ అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు వచ్చి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, సో చూసారు కదా మీరు కానీ ఇక్కడికి వచ్చేసి మీరు ఒకసారి ఫుడ్ టేస్ట్ చేయండి. ఆ టేస్ట్ ఒకసారి చేస్తే రెగ్యులర్గా మీరు కంటిన్యూ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మనం వెళ్ళేసి కిచెన్కి వెళ్ళి చూద్దాము. సో ఫ్రెండ్స్, భీమారావు కిచెన్ లోకి ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ మా కర్రీ చేసే మాస్టర్ ఉన్నారు. హాయ్ మాస్టర్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? బిర్యానీ చేస్తున్నా, చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నారా? ఓకే. సో నాకైతే చికెన్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా ఇష్టం. మన మాస్టర్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ చేయడానికి పెద్ద కడాయి పెట్టాడు. ఇది అండా అంటాం కదా. ఇందులో ఎంతమందికి వస్తుంది మాస్టర్ బిర్యానీ? ఒక 60 మందికి వస్తుందంట. వావ్, నేనైతే ఇప్పుడు దాకా ఒకరిద్దరు మన రూమ్లో బ్యాచర్ రూమ్లో చేసుకునే చూసాం, కానీ 60 మందికి చికెన్ బిర్యానీ అంటే ఇంకా అద్భుతంగా చేస్తారు అనుకుంటా. సో మాస్టర్, ఇంకెందుకు ఆలస్యం, మరి చికెన్ బిర్యానీ చేసేద్దామా? ఓకే, చికెన్ బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్ లో ఆయిల్ వేసుకుందాం. ఓకే, స్టార్టింగ్ లో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో చికెన్ పీసులు వేస్తాం. ఆయిల్ వేసిన తర్వాత చికెన్ పీసులు వేస్తున్నారు. చికెన్ ఎన్ని కిలోలు మాస్టర్ ఇది? చికెన్ 5 కిలోలు. ఓకే, 5 కిలోలు చికెన్ వేస్తున్నారు. మన ఇష్టం, 6 వేసుకోవచ్చు, 7 వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు. పెద్ద కడాయి ఫస్ట్ టైం చూస్తున్నా. అందులో కిచెన్ లోకి వచ్చి చూస్తున్నా. పెరుగు 1 లీటర్ వేస్తున్నా. ఓకే, పెరుగు 1 కేజీ పెరుగు వేసారు. కొత్తిమీర, పుదీనా యాడ్ చేశారు మాస్టరు. అలాగే నిమ్మరసం యాడ్ చేస్తున్నారు.
ఫ్రెండ్స్ ఆయిల్ వేసారు, అలాగే అందులో చికెన్ వేసారు, పెరిగేసారు, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం యాడ్ చేసాము, పచ్చిమిర్చి డ్రై చేసిన పచ్చిమిర్చి వేస్తున్నారు, అలాగే ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసిన ఆనియన్స్ చాలా టేస్టీగా తీయగా ఉంటాయి. బట్ ఆ ఆనియన్స్ కానీ ఇప్పుడే యాడ్ చేస్తున్నారు. సాల్ట్ ఓకే. సో ధనియాల పౌడర్ వేసారు. ఏం పేరు భయ్య? ఈశ్వర్రావు. ఇతను కానీ ఒక మంచి చెఫ్. తర్వాత ఏంటో చేద్దాం వీడియో. గరం మసాలా ఓకే. ధనియాల పౌడర్, గరం మసాలా యాడ్ చేశారు. ఇంకా ఏం వేస్తారో చూద్దాం. జీరా పౌడర్, ఇంకా మెంతాకు, కస్తూరి మెంతాకు. దీనివల్ల మనకి మంచి అరోమా వస్తుంది బిర్యానీలో. అల్లం పేస్ట్, అలాగే అల్లం పేస్ట్, కొంచెం లవంగాలు, అమ్మ చేసినట్టుగా ఉంటుంది, రుచి కారంగా ఉంటుంది. చెక్క. ఓకే సూపర్. లైట్ గా మన ఫుడ్ కలర్, న్యాచురల్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాం. మనకి చికెన్ రెడ్ గా ఉంటే తింటాం కదా, అందుకని లైట్ గా లుక్ ఉండాలంట భయ్య చెప్పారు. భయ్య మీరు ఏదైనా మాట్లాడాలంటే ఇక్కడ మాట్లాడి, ఇక్కడ చూసి మాట్లాడండి. ఇక్కడ మా అభిమానులు ఉన్నారు. ఓకేనా? ఓకే ఫుడ్ కలర్. సో ఇదంతా కలుపుతారు. ఓకే కారం పొడి యాడ్ చేశారు. మాస్టర్ ఇప్పుడు దీన్ని అంతటిని ఏమంటారు? చికెన్ దమ్ బిర్యానీ మసాలా చేస్తున్నాడు. ఓకే 2 hours వరకు ఈ చికెన్ని కొంచెం పక్కన పెడితే ఆ ఫ్లేవర్ అంతా చికెన్లో యాడ్ అవుతుంది. ఓకే ఓకే. రెండు కలిపి నానితే అంత బాగా నానితే అంత మంచి క్వాలిటీ టేస్ట్గా వస్తుంది బిర్యానీ. చికెన్ అయితే చాలా నీట్గా కలర్ఫుల్గా వచ్చేసింది. ఆ మసాలాలన్నీ బాగా కలిసిపోయాయి ఇందులో. మాస్టర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, అందుకే మంచిగా కలుపుతున్నారు. చికెన్ అంతా కలిపేసిన తర్వాత దగ్గరగా తీసుకొని నానబెట్టాలి ఒక 2 hours. ఓకే. తర్వాత రైస్ సపరేట్గా నానబెట్టుకుంటాం 2 hours. ఓకే. కూడా సపరేట్గా గిన్నె పెట్టి రైస్ స్టార్ట్ చేస్తాం. ఓకే. కుర్రోడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. పేరు వాసు. నేను రాకముందే కెమెరా ముందుకు వచ్చి కటింగ్ మాస్టర్ అని చెప్తున్నాడు. కటింగ్ అయితే అద్భుతంగా కట్ చేస్తాడు. చికెన్ కట్ చేసింది కానీ మనోడే. ఓకే రైట్. ఈయన మాస్టర్ చపాతీ మాస్టర్ కాదు, మమ్మల్ని కర్రీ చేసుకునేరా కొంచెం పక్కకి వెళ్తే. ఈయన చపాతీ మాస్టర్ రౌండ్ గా పడతారు. చపాతీ ఎక్సలెంట్ గా ఉంటది. పేపర్ ప్లేట్ లాగా ఉంటది అన్న. చపాతీ కొడితే బ్రహ్మాండంగా ఉంటది. నానబెట్టుకొని 2 hours వరకు ఉంచుకోవాలి. ఓకే. పక్కన పెట్టుకొని రైస్ కూడా 2 hours అట్లనే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకేనా. సో చికెన్ మొత్తము కొంచెం మ్యాగ్నేట్ అవ్వాలి. ఆ ఇంగ్రీడియంట్స్ అని కలిపారు కాబట్టి పక్కన పెట్టేశారు. అలాగే రైస్గా నానబెట్టుకొని పక్కన పెట్టేశారు. ఒక 2 hours తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కన్నా ఇప్పుడు ఇది గిన్నె పెట్టేసి ఇందులో రైస్ ఉడికిస్తారు కదా, ఏమేమి చేయాలి? ఓకే స్టార్టింగ్ డాల్డా వేసారు. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తున్నారు. గిన్నె పెట్టుకొని ఇందులో స్టార్టింగ్ డాల్డా, కావాల్సినంత డాల్డా, నెయ్యి వేసారు. చెక్క, యాలకులు, సాజీరా, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, జాపత్రి. ఓకే సూపర్. ఆల్మోస్ట్ మసాలాలను వేసారు. ఓకేనా? ఓకే. సో వాటరు, డాల్డా, నెయ్యి, మిగిలిన మసాలాలు, అలాగే సరిపడిన నీళ్ళు వేస్తున్నారు. కొత్తిమీర, పుదీనా, అలాగే అల్లం పేస్ట్ వేశారు. కసూరి మెంతి, అలాగే సాల్ట్. ఈ వాటర్ మరిగిన తర్వాత ఇందులో రైస్ వేసి ఉడికించుకోవాలి. బాస్మతి రైస్. ఎసురైతే కాగింది. ఇందులో నానబెట్టిన రైస్ వేస్తున్నాము. బాస్మతి రైస్. ఇందాక మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని చికెన్ ఉంది. చికెన్ పక్కన ఉంది. ఒక 10 minutes ఉడుకుతుంది. ఓకే ఒక 10 నిమిషాల్లో ఉడుకుతుంది ఫ్రెండ్స్. రైస్ ఒక 60% ఉడికిన తర్వాత తీసుకొని మనము బిర్యానీ ఇందాక కలిపి పెట్టుకున్న గ్రేవీలో రైస్ వేసేసి దాన్ని దమ్ పెట్టుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏమి యాడ్ చేయాలన్నా అందులో? 60% రైస్ అయినాక కొంచెం ఉడికినాక తీసేయాలి. ఓకే. వేసినాక ఇంకొక 5 minutes ఉడకాలి. ఓకే. ఉడికినాక మళ్ళీ ఆ రైస్ వేయాలి.
కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, వేపిన ఉల్లిపాయలు, ఓకే, నెయ్యి, రోజు వాటర్ యాడ్ చేసి చూసారు కదా, దమ్ చేయాలి. మూత పెట్టుకోవాలి. పేపర్తో అలా క్లోజ్ చేస్తున్నారు చూడండి. మూత పెట్టాలి. ఓకే, సో మీడియం సిమ్లో పెట్టేసి దమ్ పెట్టేసి పైన వెయిట్ పెట్టారు. ఆవిరి బయట ఎక్కడికి వెళ్ళదు, అదే దమ్ములో ఉడుకుతుందంట. ఒక 20 minutes. ఓకే, ఒక 20 minutes ఉడుకుతుంది. ఒకసారి మూత తీసి బిర్యానీ ఎలా ఉందో చూసేద్దాం. స్మెల్ అయితే ఇక్కడ దాకా వస్తుంది, అదిరిపోతుంది తెలుసా. బిర్యానీ అయితే బాగా దమ్ పెట్టేసింది, అద్భుతంగా ఉడికిపోయింది. సో చూపిస్తాం మీ అందరికి. బిర్యానీ అయిపోయినట్టే కదా మాస్టర్? మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కింద నుంచి కలిపేస్తామా? ఓకే, ఒకసారి కలిపేస్తారంటే చూద్దాము. దమ్ బిర్యానీ ఒక్కసారి చెప్పరా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ వాసు వన్స్ మోర్. యా, నేను రెగ్యులర్ కస్టమర్ అండి ఇక్కడ భీమారావు కర్రీస్ పాయింట్లో. ఫుడ్ అయినా కానీ లేకపోతే నా వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా కానీ చాలా బాగుంటుంది. రివ్యూ పరంగా అయితే ది బెస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా ప్రికాషన్స్ వాళ్ళు వాడి జాగ్రత్తగా ఎంతోమందికి ఫుడ్ సర్వ్ చేశారు. నాకు తెలిసి కృష్ణానగర్లో పెట్టిన అతి తక్కువ టైంలోనే ఒక మంచి పాపులారిటీతో పాటు మెస్ కూడా పెట్టారంటే మామూలు విషయం కాదు. సో మీ అందరూ కూడా ఎప్పుడైనా కృష్ణానగర్లో మీడియం రేట్లో మంచి భోజనం చేయాలంటే విజిట్ చేయండి భీమారావు కర్రీ పాయింట్. థ్యాంక్ యూ. బ్యాచెస్ వంటలు ఇక్కడ మన ఛానల్ గురించి ఒక్క భీమారావుతో పాటు ఒక లైన్ చెప్పరా? అలా అంటారా? భీమారావు కర్రీస్ పాయింట్, బ్యాచిలర్కి నో వరీస్ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ. వాసు గారు కానీ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి కర్రీస్ తీసుకుంటారు. సో మన వాళ్ళ రివ్యూ కానీ చెప్పారు కాబట్టి ఇంకెందుకు మీరు కానీ వచ్చేసి ఒకసారి ఇక్కడ ఉండే కర్రీస్ టేస్ట్ చేసేయండి. మీరు రెగ్యులర్గా ఇక్కడ భీమారావు కర్రీ పాయింట్కి వస్తుంటారు కదండి. సో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి మన ఆడియన్స్ కానీ చెప్పరా? ఇక్కడ చాలా బాగుంటుంది, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. నాకు ఇష్టమైందంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇంకా వెజ్ లో కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంది. చికెన్ బిర్యానీ ఓన్లీ 100 రూపీసే. బ్యాచిలర్స్ కూడా చాలా హ్యాపీగా వచ్చి తీసుకుంటారు ఇక్కడ. చాలా బాగుంటుంది అండి. సూపరా, చాలా సూపర్. ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు, తక్కువ బడ్జెట్ లో కూడా అమౌంట్ లో కూడా తీసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ అండి. ఇంకంతకు మించి ఏం చెప్పలేము ఇంకా. సో సార్, మీరు ఇక్కడ రెగ్యులర్ గా కర్రీస్ తీసుకెళ్తూ ఉంటారు కదా? రెగ్యులర్ గా వస్తాం సార్. ఓకే, అమ్మ చేతి వంట భీమారావు వంట అన్నట్టు బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఓకే, ఒక చేపల పులుసు మన ఆ రోజుల్లో మా అమ్మగారు మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళు పెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో మా ఆవిడ కూడా రాదు అసలు. ఈ కాలం ఆడపిల్లలు కూడా పెట్టలేరు, కానీ అలా ఉంటుంది ఈ చేపల పులుసు. అంటే కృష్ణానగర్ లో చాలా అంటే చాలా కర్రీ పాయింట్స్ ఉన్నాయి కదా, బట్ మీరు ఇక్కడికే రావడానికి మెయిన్ కారణం ఏంటి? చెప్పా కదా సార్, మన ఇంట్లో అమ్మ వంట తిన్నట్టే, బయట తిన్నట్టు కాదు. అమ్మ చేతి వంట తిన్నట్టే ఉంటది. చపాతీ గానీ, ఒక పప్పు గానీ, ఒక లెగ్ పీస్ గానీ, ఒక లివర్ ఫ్రై గానీ, బిర్యానీ అసలు నెంబర్ 1. 100 రూపాయలకి కృష్ణానగర్ లో బిర్యానీ ఇచ్చి ఎవరు లేరు. నెంబర్ 1 క్వాలిటీ. మీరు పెడితే 2 రోజులు కూడా అలాగే ఉంటుంది బిర్యానీ, అంత టేస్ట్ గా ఉంటుంది బిర్యానీ. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సార్ అయితే చాలా జెన్యూన్ రివ్యూ ఇచ్చారు. సో మీకు కానీ అర్థమైపోయి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కానీ వచ్చేసి ఒకసారి మన భీమరావు కర్రీ పాయింట్కి వచ్చి టేస్ట్ చేసేయండి. ఓకేనా భయ్యా? ఎలా ఉన్నాయి ఇక్కడ కర్రీస్? जो खाते हैं बहुत अच्छा क्वालिटी रहता है, टेस्ट भी अच्छा रहता है, क्वांटिटी भी अच्छा रहता है, फ्रेश खाना है. आई एम हैप्पी. అడ్డం వస్తావా నువ్వు? సో చూసారు కదా ఫ్రెండ్స్, సో మీరు కానీ వచ్చేసి టేస్ట్ చేయండి. ఇక్కడ మీరు రెగ్యులర్ కర్రీస్ తీసుకుంటూ ఉంటారు కదా, టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. టేస్ట్ ప్రాబ్లం లేదు. ఇంకోటి తెలుసా, ఇక్కడ 4-5 షాపులు ఉన్నాయి, దానికి డ్యామేజ్ అయిపోయినాయి. ఇది రన్నింగ్ లో బాగా ఉంది. ఇది మ్యాటర్. రాత్రి 12 గంటల వరకు కూడా నడుస్తుంది. లాక్డౌన్ లో కూడా ఏంటంటే పైన వండేసి కింద కూడా మేము తీసుకోపోయిన రోజులు ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఓకే, టేస్ట్ కు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు కాబట్టి ఇంత జనం ఉంది. అరే టేస్ట్ లేకుంటే కూడా చూడు ఎవరాడు. క్వాలిటీ మెయింటెనెన్స్ మస్తు మంచిగా ఉంది. మళ్ళీ ఇక్కడ సిస్టమ్ ఉంది, తినడానికి ఉంది, మళ్ళీ పైన ఉంది, మెస్ ఉంది. అక్కడ కూడా ప్రాబ్లం లేదు మనకి సార్.
కస్టమర్ కి ప్రాబ్లం లేదు. వచ్చేటోళ్ళకి వీళ్ళు కూడా మర్యాదతో మాట్లాడతారు, సార్ అని మాట్లాడతారు, చిన్న గానీ పెద్ద గానీ సార్ అని మాట్లాడతారు. ఇది నాకు నచ్చింది. ఓకే, అందువల్ల మీరు రెగ్యులర్ గా వస్తున్నారు. ఓకే, చాలా కర్రీ పాయింట్స్ ఉన్నాయి కదా, మీరు ఎక్కడికి ఎందుకు వస్తున్నారు? నచ్చింది. ఓకే, అదే ఎలా నచ్చింది? ఒక టేస్టింగ్. ఓకే, టేస్టింగ్ మంచిగా ఉంది. ఓకే ఓకే. సో కృష్ణానగర్లో చాలా అంటే చాలా కర్రీ పాయింట్స్ ఉన్నాయి, అందులో ఇక్కడ టేస్ట్ అద్భుతంగా ఉంది కాబట్టి సార్ ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా తీసుకెళ్తుంటారు. మీరు ఒకసారి వచ్చి ట్రై చేసేయండి, ఓకేనా? భీమారావు కర్రీ పాయింట్లో చపాతీస్, రోటీస్ మన మాస్టర్ చేస్తుంటారు. సో మాస్టర్, అసలు ఇంత టేస్ట్ రావడానికి, ఇంత మెత్తగా రావడానికి కారణం ఏంటి? అసలు మీరు ఏమేమి వేసి కలిపి చేస్తారు, అసలు ఏం చేస్తారు వేసి? మనకి ఈవినింగ్ టైము ఏం స్పెషల్ కానీ ఒకసారి మన వాళ్ళందరికి చెప్పరా? పిండి ఓడేది నెంబర్ 1 క్వాలిటీ ఓడతాం. దానికి వచ్చి ఆయిల్ యాడ్ చేస్తాం, ఇంకా పెరుగు యాడ్ చేస్తాం, ఇంకా చక్కెర యాడ్ చేస్తాం, ఇంకా దానికి వచ్చి అంటిపళ్ళు యాడ్ చేస్తాం. అది పిండి కలిపి మ్యాక్సిమం 1 అవర్ వరకే నానబెడతాం. ఓకే, పిండిలో ఇవన్నీ యాడ్ చేయడం వల్ల వీళ్ళకి ఇంత టేస్టీ వస్తుందని చెప్పారు మాస్టర్. అద్భుతంగా అయితే ఏమేమి చేస్తారు ఇక్కడ ఈవినింగ్ టైము? చపాతీ, పరోటా, పుల్కా. ఓకే, 3 ఐటమ్స్ ఉంటాయి. ఓకే, చపాతీ, పరోటా, పుల్కా 3 ఐటమ్స్ చేస్తారంట. సో ఇంకెందుకు ఇక్కడైతే అద్భుతంగా ఉన్నాయి. చపాతీ ప్లేట్, చపాతీ ఎంత? ప్లేట్ చపాతీ 30 రూపీస్. ఒక కర్రీ వస్తుంది, 2 చపాతీ వస్తాయి. ఓకే, అలాగే పరోటా? పరోటా 35 రూపీస్. ఓకే, 2 పరోటా, ఒక కర్రీ వస్తుంది. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మాస్టర్, ఒకసారి మీరు చపాతీ కొట్టే చూసేద్దాం, ఓకేనా? రెగ్యులర్గా నేను కర్రీ పాయింట్కి వచ్చినప్పుడు ఇక్కడ వాసు అని బ్రదర్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చి మరి అన్నయ్య ఏం కావాలి అని అడుగుతారు. సో వాసు, సో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు మన భీమారావు అన్నయ్య దగ్గర మీరు వర్క్ చేస్తున్నారు కదా, క్వాలిటీ క్వాంటిటీ అయితే సూపర్గా ఉంది. మీ కస్టమర్ నుంచి వచ్చే రివ్యూ ఎలా ఉంది? ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? ఎలా ఉంది? ఒకసారి మీ మాటలో చెప్పండి. నాకేం ఇబ్బంది లేదన్నయ్య, నాకు మా అన్న లెక్క చూసుకుంటాను ఆయన, సొంత లెక్క. ఓకే, మన ఇంట్లో లెక్క ఉంటాడు ఆయన కూడా, కలిసిమెలిసి ఉంటామా అన్నదమ్ముడు లెక్క. అన్నదమ్ముడు లెక్క అయితే నాకే చూసుకుంటారు, సొంత తమ్ముడు లెక్క. కస్టమర్స్ వస్తుంటారు కదా మీ దగ్గరికి, వాళ్ళు ఎలా మీతో మాట్లాడుతుంటారు? స్కోజ్ గా మాట్లాడుతారు, అన్నదమ్ముడు లెక్క మాట్లాడుతాం మనతోనే. ఓకే, ఫ్రెండ్షిప్ లాగా మాట్లాడుతాం మనతో. ఫ్రెండ్షిప్ లాగా మాట్లాడుతాం. చాలా చాలా వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటాం, మనం కూడా నవ్వుతూ ఉంటే ఆనందంగా ఉంటాం. ఓకే ఓకే, అంటే టేస్ట్ గురించి వాళ్ళు చెప్పే రివ్యూ ఎలా ఉంది మీ దగ్గర? బాగా ఉందని చెప్పారు మాకైతే. టేస్ట్ అయితే కర్రీస్ చాలా ఇంకా బాగున్నాయి, ఇంకా డెవలప్ చేయాలని చెప్తాండి ఆయన. ఇంకా ఓకే, సూపర్ సూపర్ వాసు. మీరు ఇలానే కంటిన్యూ చేయండి, ఇక్కడే వర్క్ చేయండి. చాలా మంది మాలాంటి బ్యాచెస్ అందరికి అప్పుడప్పుడు మేము వచ్చినప్పుడు కర్రీస్ కట్టిస్తూ కొంచెం ఇలానే ఉండండి, ఓకేనా? ఓకేనా, సో థ్యాంక్ యూ వాసు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన భీమారావు కర్రీ పాయింట్లో కర్రీస్ అనేది చూసేసాము. చాలా మంది మంచి మంచి రివ్యూస్ ఇచ్చారు, ఎందుకంటే అసలు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నేను ఒక బ్యాచలర్ కాబట్టి రెగ్యులర్గా అన్న దగ్గరకు వచ్చి కర్రీస్ తీసుకెళ్లేవాడిని. ఈసారి అన్నని మీకు కూడా ఇంట్రడ్యూస్ చేయడం కోసం అని నేను అన్న దగ్గరకు వచ్చాను. అన్న సరే ఓకే బ్రో అని చెప్పేసి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. భీమారావు కర్రీ పాయింట్ ఉంది కదా, అందులో భీమారావు అంటే ఎవరో కాదు మన అన్నయ్యే. సో అన్నయ్యని అడిగి కనుక్కుందాం అసలు ఈ కర్రీ పాయింట్ ఎలా స్టార్ట్ చేశారు, అసలు తక్కువ రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఎనీ ఐటమ్స్ ఇస్తున్నారు. నేను లాక్డౌన్ తర్వాత వచ్చినప్పుడు మీ దగ్గర చాలా కర్రీస్ తీసుకెళ్లేవాడిని, టేస్ట్ చాలా బాగున్నాయి నాకు. అందుకనే మీకోసం అది పనిగా వచ్చి అన్నయ్య దగ్గర కర్రీస్ బాగున్నాయని మన ఛానల్లో ఒక వీడియో చేస్తున్నాను. సో అసలు ఈ కర్రీ పాయింట్కి మూల కారణం ఏంటి, మీరు ఎలా స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు ఈ ఫుడ్ ఫీల్డ్ అనేది పెట్టనేది నా అంబిషన్ అనమాట. అది మైండ్లో ఉండి చిన్నప్పుడు ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్నాను. ఇదివరకు ఐటీలో జాబ్ చేసేవాడిని. సో అది మధ్యలో ఆపి హాస్టల్ అనేది తీసుకున్నా. హాస్టల్ తీసుకున్న తర్వాత లాక్డౌన్ పడింది, కరోనా వచ్చింది. అయినా కుదిరో కరోనా తర్వాత దీన్ని తీసేద్దామా వద్దామా అనే ఆలోచన ఉండేది. అప్పట్లో నేను అనుకున్నా గట్టిగా, సరే వన్స్ బిజినెస్ పెట్టిన తర్వాత వెనక్కి వెళ్తే దానివల్ల యూజ్ ఏం లేదు, ఓడిపోయాము అనేది ఒప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. సరే అని చెప్పి ఈ కర్రీ పాయింట్ తర్వాత లాక్డౌన్ ఓపెన్ అయిన వెంటనే కర్రీ పాయింట్ పెట్టాలా, నలుగురికి అన్నం పెట్టాలా అనే ఆలోచన వచ్చింది. ఇది చిన్నప్పటి నుంచి నేను అనుకున్నదే కాబట్టి, నాకు దగ్గరలో ఉంది కాబట్టి నేను ఈ బిజినెస్ అనేది కర్రీ పాయింట్ అనేది పెట్టాను. అది కూడా ఒక 10 మంది వరకు కుక్స్ వచ్చి అందరినీ టెస్ట్ చేసి టేస్టులు చూసి ఇవన్నీ చూసి లాస్ట్కి ఒక అతన్ని ఫైనల్ చేసుకొని
అతనితో వంట అనేది మొదలు పెట్టాను. అన్నయ్య ఐటీ ఫీల్డ్ కాబట్టి అదే పనిగా కుకింగ్ చేసే మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి టెస్ట్ పెట్టి అందులో ఒకరిని ఫైనల్ చేశారు. అందుకే కర్రీ పాయింట్లో ప్రతి బ్యాచర్ వచ్చినా ఇక్కడే కర్రీ తీసుకుంటారు. ఇక్కడ 4-5 పాయింట్లు ఉన్నాయి, ఆ పాయింట్లు కానీ తీసేశారు. ఎందుకంటే ఆ టేస్ట్ నార్మల్గా ఉంటుంది, మీకు తెలిసిందే, మీరు అందరూ తీసుకుంటూ ఉంటారు కాబట్టి. సో లాక్డౌన్ తర్వాత అన్నయ్య 15 రూపాయలు కర్రీ పెట్టారు. తర్వాత మళ్ళీ లాక్డౌన్ పడింది, కొంచెము ఈ మధ్య రేట్లన్నీ ఎక్కువ తగ్గడం వల్ల 20 రూపీస్ అయింది. బట్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో అన్నయ్య ఇంత బాగా ఖర్చులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆయిల్ చూసుకున్నా, పప్పు చూసుకున్నా, చికెన్ మటన్ చూసినా బాగా ఖర్చులు కదా. అసలు మీరు వీటిలన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకొని ఇంకా మీరు కర్రీ పాయింట్ ఇట్లా నీట్గా నడుపుతున్నారు? ఇప్పుడు ఫుడ్ అనేది బిజినెస్ కాదు బ్రదర్, ఫుడ్ అనేది నలుగురికి అన్నం పెట్టడానికి ఉంటుంది. సో దాన్ని మనం బిజినెస్గా అనేది తీసుకోవడం కరెక్ట్ కాదు. నలుగురికి మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయాలా అనేది నా ఆలోచన అనమాట. లైక్ ఈరోజు నేను వాడే పప్పు సాంబార్లో కూడాను నెయ్యి వేస్తాం. సో క్వాలిటీ రైస్లో కూడాను నా కాంప్రమైజ్ అవును. అందరూ 700-800 రైస్ యూజ్ చేయొచ్చు. నేను ఇప్పటికైనా మంచి ఫుడ్ ఇవ్వాలా అని 1150 రూపీస్ బ్యాగ్ యూజ్ చేస్తాను. సో రైస్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. మీరు ఏ కర్రీస్ తీసుకో, వెజిటేబుల్స్ ఇప్పుడు రేట్లు గ్యాస్ అనుకోండి 1700-1800 ఉంది. మీకు ప్రతి ఐటెం రేటు పెరిగింది, ఈవెన్ ప్యాకింగ్ కవర్స్తో సహా. మొదట్లో 15కి ఇచ్చి మంచి ఫుడ్ ఇద్దామా అనుకున్నాను, కానీ అది కంటిన్యూగా మనం మైనస్లోకి వెళ్తే ఎన్ని రోజులు నడపగలం? అది కరెక్ట్ కాదు కదా. సో నేను ఫుడ్ బాగా ప్రొవైడ్ చేయాలా అంటే నాకు దానికి తగ్గట్టుగా రేట్ అనేది మినిమం, నాకు రాకపోయినా సరే వస్తే ఇచ్చే వర్కర్స్ని, ఇప్పుడు దీని మీద ఆధారపడి 5-6 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ భోజనం పెడుతూ, ఇప్పుడు హాస్టల్ వాళ్ళకి కూడాను ఇదే ఫుడ్ పెడుతూ ఇలా నడుపుతూ వచ్చాయన్నమాట. సో ఇప్పటివరకు అయితే నేనైతే హ్యాపీ. ఇక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఇప్పటివరకు మేము తిన్నామన్న ఫుడ్ మీరు 100 రూపీస్కే బిర్యానీ ఇస్తున్నారు, కానీ నాకు బయట 150-200 కూడాను ఈ క్వాలిటీ ఉండట్లేదు. సో అందరూ హ్యాపీ. ఈ అందరూ మాటలే నాకు దీవెనలుగా, నాకు ఉత్సాహం కలిగిస్తూ, నాకు ప్రోత్సాహం వస్తూ తప్పకుండా ఇది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఈ అందరు కాంప్లిమెంట్ అందరినీ నేను హ్యాపీగా తీసుకొని దీన్ని ఎంజాయ్ చేస్తున్నా. ఈ సక్సెస్ సూపర్ అనే మాలాంటి బ్యాచెస్ సపోర్ట్ అయితే అనేది తప్పకుండా ఉంటుంది. ఓకేనా, మీకు బిర్యానీ 100 రూపాయలని ఇస్తున్నారు. వెజ్ కర్రీస్ వచ్చేసి ఎనీ వెజ్ కర్రీ 20 రూపీస్. నాన్ వెజ్ అది కర్రీని బట్టేసి రేట్ ఉంటుంది. అంటే 50 రూపీస్ నుంచి 40 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎగ్ కర్రీ 30 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి నాన్ వెజ్లో ఉండే ఐటమ్ని బట్టి బోటీ అయినా, లివర్ అయినా, చికెన్ అయినా వాటి స్టేషన్ బట్టి రేట్ రీజనబుల్లో ఉంది. బిర్యానీ 100 అన్నప్పుడు నాన్ వెజ్ మరి దానికన్నా కిందే ఉంది, మీకు అర్థమై ఉంటుంది. సో సూపర్ అంటే సూపర్ టేస్టీతో అన్న అయితే ఇప్పటికీ మనకి కర్రీ పాయింట్ ఇక్కడ నడుపుతూ ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అలాగే మీలో ఎవరైనా మీకు ఏదైనా ఫంక్షన్స్ లేదా ఎనీ ఫంక్షన్స్, మ్యారేజ్, బర్త్డేస్, ఎనీ ఫంక్షన్స్ ఉన్నా కానీ మన అన్నయ్య డీటెయిల్స్ అన్ని నేను కింద కాంటాక్ట్ నెంబర్ అని మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకొని కాల్ చేస్తే మీకు ఆర్డర్ త్రూ అవుట్, మీకు ఏదైతే క్యాటరింగ్ అవైలబుల్ ఉంది అన్నయ్య దగ్గర మీకు ఆర్డర్ త్రూ అవుట్ అలా ఇస్తారు. అలాగే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీగా ఉంది కాబట్టి మీరు ఎవరైనా హాస్టల్ రావాలనుకుంటే నీట్గా ఇక్కడ రావచ్చు. ఫుడ్ రూము విత్ రీజనబుల్లో ఉంటాయి. మీకు 2 షేరింగ్ అయినా, 3 షేరింగ్ అయినా, 4 షేరింగ్ అయినా. అలాగే అన్నయ్య ఇది స్విగ్గీలోకి వెళ్ళి భీమారావు కర్రీ పాయింట్ మన కృష్ణానగర్లో ఉంది. భీమారావు కర్రీ పాయింట్ మీరు స్విగ్గీ కానీ జొమాటోలోకి వెళ్ళి భీమారావు కర్రీ పాయింట్ అని సెర్చ్ చేయండి. మీకు మన మెనూ అంతా కనిపిస్తుంది. ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, వెంకటగిరి, ఈసఫ్గూడ ఈ ఏరియాల పరంగా అయితే మీరు దగ్గరే ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. బట్ బయట ఉన్నా కానీ ఆర్డర్ చేస్తే వితిన్ 30 మినిట్స్లో మీకు డెలివరీ అయిపోద్ది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నయ్య. మీరు ఆర్డర్ త్రూ అవుట్ మీరు ఫుడ్ కానీ ప్రొవైడ్ చేస్తుంటారు కదా అన్నయ్య? ఆర్డర్ త్రూ అవుట్ కానీ మన ఎనీ ఫంక్షన్స్కి మీరు కావాలంటే ఒకరోజు వచ్చి ఇక్కడ టేస్ట్ చేయండి. మీకు బాగా నచ్చిందంటే మీ ఆర్డర్ చేసుకోండి. మీ ఇంటికే మన వాళ్ళు ఫుడ్ మేక్ చేసి మనకి పంపించేస్తారు. సో మన భీమరావు కర్రీ పాయింట్ డీటెయిల్స్ అన్ని మన డిస్క్రిప్షన్లో పెడతాను. కృష్ణానగర్లో ఉంది. ఇక్కడ పోచమ్మ తల్లి టెంపుల్కి ఆపోజిట్ గల్లీలోనే సాయి అపార్ట్మెంట్స్ దగ్గర నియర్లో ఉంది భీమారావు కర్రీ పాయింట్. నేను ల్యాండ్ మార్క్ కానీ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అన్నయ్య ఎప్పుడు వచ్చినా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. కర్రీ పాయింట్కి ఎవరు వచ్చినా చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడతారు.
అన్నయ్య నా దగ్గర మనీ లేవు 2 days తర్వాత ఇస్తా అంటే ఇబ్బంది లేదు, కర్రీ తీసుకెళ్ళమని చెప్తారు. సో అందువల్ల నాకు చాలా బాగా నచ్చారు. ఒక అన్నయ్య లాగా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంకెందుకు మనం ఫుడ్ టేస్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, అన్నయ్య అయితే నా కోసం బిర్యానీ తెప్పించాడు. ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చేసేస్తాను, ఎలా ఉందో చెప్పేస్తాను. ఓకేనా? సో అన్నయ్య బిర్యానీ తినండి అన్నయ్య. ఎలా ఉంది బిర్యానీ టేస్ట్? అన్నయ్య బిర్యానీ అయితే అదిరిపోయింది. సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఇందాక బిర్యానీ మేకింగ్ చేసేటప్పుడు మీరు చూసారు కదా ఎలా ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేశారు. ప్రతి ఇంగ్రీడియంట్ మనకి ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ తగులుతుంది. నాకైతే ఇంకో ప్లేట్ బిర్యానీ తినాలనిపిస్తుంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది అబ్బా. సూపర్. థ్యాంక్ యూ. నీ సపోర్ట్ ఉంటే ఇలానే ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను. తప్పకుండా మాలాంటి బ్యాచలర్ సపోర్ట్ మీకు ఉంటుంది అన్నయ్య. మీ ప్రోత్సాహం నాకు బూస్ట్లా పనిచేయాలి. వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం మన వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన భీమరావు అన్న కర్రీ పాయింట్కి వచ్చేసి కర్రీస్ కానీ తీసుకోండి, అద్భుతంగా ఉన్నాయి. సో మీరు చూసే వాళ్ళందరూ తప్పకుండా ఒకసారి టేస్ట్ చేయండి. ఇక్కడికి వచ్చి కర్రీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.